ఇవాళ మానసికంగా ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక మరి ఆడెవడో వచ్చి రాజ్యం చేస్తే చూసుకుంటూ కూర్చోగలుగుతారే? ఇప్పుడు మొన్న మంత్రులు వచ్చారు, ఈ రోజు మహేష్ బాబు వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులు. మరో 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు రాజీనామా చేయడానికి బలమైన కారణం ఏంటి? మొన్న మంత్రులు వచ్చారు, ఈ రోజు మహేష్ బాబు వచ్చారు, బుజ్జగించే ప్రయత్నాలు చేశారు, ఏమన్నారు? ఇప్పుడు మీరు స్థానికులు అన్ని గమనిస్తున్నారు. గత 20 మాసాలకెళ్ళి జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారే. 4 దశాబ్దాల అనుబంధం, పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ అండగా పార్టీ నీడ నిలబడ్డ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారానికి వచ్చేది అవుతున్నదో ఇవాళ వివక్ష గురి కావడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ వీళ్ళ ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం అధికారానికి వచ్చింది, మరి ఆడెవడో వచ్చి రాజ్యం చేస్తే చూసుకుంటూ కూర్చోగలుగుతారే? అంటే ఆ మానసికంగా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందని మనం ఊహించాలని చెప్పి అంటున్నా. ఇది ఒకరోజు ఉద్భవించిన పరిణామం కాదు. గత 20 మాసాలకెళ్ళి కొనసాగుతున్నట్టుగా పరిణామాలకి వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో కొనసాగలేము అని చెప్పని విధిలేని పరిస్థితుల్లో ఈ బంధం తెంచుకోవాలంటే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మొన్న మంత్రులు వచ్చారు, ఈ రోజు మహేష్ బాబు వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు వాళ్ళకి ఏమని చెప్పారు? వారు మీతో ఇది బుజ్జగించడం కాదే, అసలు సమస్య పరిష్కారం ఆలోచించాలి. అసలు సమస్య పరిష్కారం గురించి ఆలోచన చేయకుండా వీళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాలుగా మనకున్న అనుబంధం కొనసాగాలి, నాకు కొనసాగాలని ఉన్నది, నాకు కొనసాగాలన్న పార్టీ వీడాలని నాకు లేదు, పార్టీ వీడడం నాకు బాధాకరంగా ఉన్నది. కానీ ఇవాళ ఏర్పడ్డ పరిణామాలకు పరిష్కారం అయితే మీకు ఆలోచన ఉండాలి కదా. నేను 20 మాసాలకి ఓపిక పడుతున్నాను, ఇవాళ ఒక దినం కాదు. నేను ఆనాడు ఆరంభంలో ఎప్పుడైతే ఇక్కడ జగిత్యాలకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్కి ఫిరాయించిందని చెప్పని వార్తలు వెలువడ్డ నాడే నేను రాజీనామా చేయాలని చెప్పి భావించిన. అంటే మిత్రుడు శ్రీధర్ బాబు గారు అందరూ కూడా ఏదైతే ఉందో సరే ఇవాళ ఏ విధంగా ఊరడించే ప్రయత్నం చేస్తున్నా పట్టుకెళ్ళిన వేణుగోపాల్ గారి దగ్గర కేసీ వేణుగోపాల్ పార్టీ అధిష్టానం మీ గౌరవం మీకుంటుంది, మీ కార్యకర్తల గౌరవం కాపాడడం జరుగుతుంది, సరే ఏం నిర్ణయం తీసుకోవడం జరిగింది, అంత మాత్రాన్ని ఏదైతుందో ఇవాళ మీ పార్టీ మీది, ఇది మీ హక్కులు మీకు కాపాడబడితే మీ గౌరవం మీకు కాపాడబడతాయి అని చెప్పి ఏమీ 20 మాసాలకి వెళ్ళి కానీ ఇవాళ నిర్ణయం తీసుకోవడము నిజంగా కూడా ఇది కోరుకుని అంటే ఇష్టపూర్తికంగా తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పి నేను అనుకోవటం లేదు. రేపు రాజీనామా చేసిన తర్వాత మీ ముందు చూపు ఎలా ఉంటుంది? మీరు ఎట్లా నియోజకవర్గంలో పర్యటిస్తారా? మీ కార్యాచరణ ఎట్లా? ఒకటి, నేను ఏదైతుందో ఇది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇలా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక ఇవాళ మానసికంగా ఏదైతుందో ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఏ రాజకీయ నాయకుడైనా కానీ పార్టీలో గౌరవం పొందాలని చూసా, గౌరవం లభించిన కాడ పార్టీలో ఉండాలని ఎవరు కూడా కోరుకో, పార్టీకి వెళ్ళి తప్పుకోవాలని చెప్పి అనుకుంటున్నా. తదుపరి ఏం చేయబోతున్నారు అని అంటే చూద్దాం. లెట్స్ ఏదున్నా ప్రజాక్షేత్రంలో అయితే ఉంటేనే తదుపరి ఏదున్నా ప్రజాక్షేత్రంలో కొనసాగుతాను. జీవితం ఉన్నంత కాలం ఏదైతుందో నా పుట్టిన గడ్డ జగిత్యాలలో సేవ చేయటం నా ఏకైక సంకల్పం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం నాకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో సమాజానికి సేవ చేయడం నా బాధ్యత అనుకొని నేను కొనసాగుతాను. చివరి వరకు ఈరోజు సాయంత్రం వరకు రాహుల్ గాంధీ గారు కానీ లేదా నటరాజ్ మీనన్ గారు అంత పెద్ద మనం ఊహించుకోవద్దు బాబు, మనం కూడా అంత పెద్ద ఊహించుకోవద్దు. ఇదేదో ఆకస్మికంగా ఉద్భవించింది కాదు ఈ అంశం సమస్య. మనం అంత పెద్ద ఊహించుకోవాల్సినంత పెద్ద అంశం కాదు. మనం మరో 24 గంటల్లో
రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వల్లనే తను మనస్తాపానికి గురై పార్టీలో అవమానాలు ఉండలేకపోతున్నానని చెప్పేసి, పెత్తందారుల కింద పని చేయలేకపోతున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ప్రధాన కారణం అని చెప్పేసి మనతో తెలిపారు. ఇక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పదవులు చేసి ఎన్నో సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావడం కూడా తనకు బాధాకరంగా ఉందని చెప్పేసి మనతో తెలిపారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.